కష్టాల సుడిలో ఈము పెంపకందారులు కొట్టుమిట్టాడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆరంభంలో ఈము పక్షుల పెంపకం రైతులకు కొంత లాభాలు తెచ్చినా ఆ తర్వాత సరైన మార్కెటింగ్ ప్రోత్సాహకం లేకపోవడంతో నష్టాలు పరిపాటిగా మారాయి. పక్షుల పెంపకం గొదిబండలా మారడంతో వాటి నుంచి బయటపడలేక బ్యాంకుల ఒత్తిళ్ల నడుమ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో సమావేశమైన ఈము రైతుల సంఘం ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చించింది. సమస్యల నుంచి గట్టెక్కించాలని ప్రభుత్వానికి విన్నవించుకుంది. ఈము పక్షుల పెంపకం సంక్షోభంలో కూరుకుపోయింది. సరైన మార్కెటింగ్ సదుపాయం లేకపోవడం, ప్రభుత్వ ప్రోత్సాహం కొరవడ్డంతో పక్షుల పెంపకం గుదిబండలా మారింది. దీనికి తోడు బ్యాంక్ అప్పులు, ప్రైవేటు వడ్డీలు చెల్లించలేక సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలపై చర్చించేందుకు హైదరాబాద్లో ఈము రైతు సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈము రైతుల సవాళ్లు, పరిష్కార మార్గాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ఈము రైతులకు 75% రుణమాఫీ చేశారని, తెలంగాణలో 100% రుణమాఫీ చేయాలన్న డిమాండ్ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేలా కార్యాచరణ చేపట్టారు. సరైన మార్కెటింగ్ లేకపోవడం, బ్యాంకులు ఇచ్చిన రుణాలు చాలక ప్రైవేటుగా అధిక వడ్డీలకు అప్పు తీసుకుని చెల్లించలేక అప్పుల్లో కూరుకుపోయామని ఈము రైతులు వాపోతున్నారు. ఎప్పుడైతే ఈము పక్షుల తరఫున నాబార్డు నుంచి 2 కోట్ల సబ్సిడీ ఇచ్చి 20 కోట్ల రూపాయలు విజయవాడలో విలీన అన్నటువంటి ప్రాసెసింగ్ యూనిట్ స్టార్ట్ అయింది. దాని కూడా 2 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద సబ్సిడీ ఇచ్చినప్పుడు రైతులు పూర్తిగా నమ్మిరు. మా దగ్గరనే కట్ చేసుకుని మీట్ అలాగ చేసుకుని దాని ఫ్యాట్ అలాగ చేసుకుని తీసుకెళ్తాము, రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీ బ్యాంకులలో మేము డబ్బులు వేస్తామని చెప్పి ఇక్కడ నుంచి బర్డ్స్ తీసుకుపోతామని ఫస్ట్ అగ్రిమెంట్. బర్డుకు మా దగ్గరనే ఉల్టా 2,000 తీసుకొని ట్రాన్స్పోర్టేషన్ అక్కడ పంపించిన తర్వాత ఎవరికి కూడా డబ్బులు ఇవ్వలే. చెక్కులు ఇచ్చిండు, చెక్కులు బోనస్ అయిపోయినాయి. తీసుకుపోని బర్డ్స్ ఉన్నాయో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క బర్డుకు 1 కేజీ దానికి ఫీడ్ ఖర్చు అయింది. ఈ బర్డ్స్ పెరుగుతా పోయినాయి, ఇక్కడ తీసుకుపోయిన బర్డ్స్ డబ్బులు రాలేదు. 2 బ్యాంకుల నుంచి అప్పు చెల్లించాలంటూ ఒత్తిడి పెరిగిందని, వాటిని చెల్లించే ప్రక్రియలో భాగంగా పలువురు ఈము రైతులు తమ ఆస్తుల్ని తెగనమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఆర్థిక బాధలలో ఉన్న ఈము రైతులను ప్రభుత్వం గట్టెక్కించాలని ఈము రైతు సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. వెటర్నరీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు గారు రాసినటువంటి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారికి, లేదా అనిమల్ హస్బెండరీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి రాసిన లెటర్లు కూడా అన్ని ఉన్నాయి సార్. ఈము రైతులకు రుణమాఫీ చేయాలి అని చెప్పి వారు రికమెండేషన్ చేయడం జరిగింది సార్. అయితే ఇది ఫైనాన్స్ వరకు మా ఫైల్ వెళ్లి అక్కడే ఆగిపోయింది సార్. ఒక నక్కలాగున్న మా మీద ఒక తాటికాయ పడ్డ చందం లాగా మా బతుకు అయిపోతుంది. అదేవిధంగా నల్గొండలో ఒక రైతు కూడా ఈ బ్యాంకుల ఒత్తిడితోని ఆయన చనిపోవడం జరిగింది. ఇలా రైతులందరూ కూడా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాము. ఈ మధ్య కాలంలో మేము సీఎం గారి గ్రీవెన్స్ సెల్ కూడా మేము ఫోన్ చేసి మా బాధ చెప్పడం జరిగింది. ఆత్మహత్యలకు కూడా మా రైతులు వెనకాడకుండా ఉన్నారు సార్. బ్యాంకుల ఒత్తిడిని ఆపి మా ఈము రైతుల యొక్క రుణాన్ని 100% రుణమాఫీ చేసి మా రైతుల కుటుంబాలను ఆదుకుంటాడని చెప్పి మేము వేడుకుంటున్నాం సార్. దీనికి తోడు ఈము అమ్మకాలకు ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటు చేయడం, విదేశాలకు ఎగుమతి చేసేందుకు తగిన సాయం అందించాలని ఈ రైతులు కోరుతున్నారు.